అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పలు ప్రధాన సమస్యల గురించి చర్చ జరుగుతోంది. తమిళనాడులో పలు సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ తీవ్ర సమస్యగా మారింది. ప్రజా రవాణా ఆర్థికంగా మేలు అనుకునే ప్రజలే ప్రయాణానికి అవస్థలు పడే పరిస్థితులు తలెత్తాయి. ప్రయాణికులకు సరిపడ బస్సులు, ఇతర సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని పలు స్వచ్ఛంద సంస్థలు, బృందాలు సూచిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులోని ప్రధాన సమస్యల్లో ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఒకటి. సాధారణంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థే ఆర్థికంగా మేలు అని భావిస్తుంటారు. కానీ తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల బస్సుల కోసం పడిగాపులు, సీట్లు దొరక్క వేచి ఉండడం నిత్యం తీవ్ర సమస్యగా మారుతోంది. తమిళనాడు ప్రభుత్వం బస్సుల డిమాండ్లను అందుకోవడంతో పాటు వాటి ప్రక్షాళన చేపట్టడం అత్యవసరమని పలు స్వచ్ఛంద సంస్థల బృందం చెబుతోంది. జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక్కో నగరంలో ప్రతి 1,00,000 మంది జనాభాకు కనీసం 60 ప్రభుత్వ బస్సులుండాలి. కానీ తమిళనాడులో మాత్రం ప్రతి 1,00,000 మంది జనాభాకు కేవలం 18 బస్సులే తిరుగుతున్నాయి. ఈ లెక్కన కనీసం లక్ష్యంతో పోల్చితే 70% లోటు కనిపిస్తుంది. కేవలం ఒక్క చెన్నై నగరంలోనే 15,800 బస్సుల కొరత ఉంది. ఇది తీవ్రమైన విషయంగా సస్టైనబుల్ మొబిలిటీ నెట్వర్క్, ఐటీపీఏ ఇండియా, అసర్, కాగ్, పూలగిన్ నన్బర్గల్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పరిగణిస్తున్నాయి. తమిళనాడులో ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత నగరాల్లో మహిళల ప్రయాణాలు అధికమయ్యాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం బస్సుల్లో మహిళల రాకపోకలు 61.78% పెరిగాయి. ఫలితంగా ఆర్డినరీ బస్సుల్లోనే కాక అన్ని రకాల బస్సుల్లోనూ వారిని ఉచితంగా అనుమతించాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే బస్సుల కొరతతో గంటల తరబడి వేచి ఉండి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. తమిళనాడులోని నగరాల్లో బస్సుల కొరతే కాదు, బస్టాప్ల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ప్రయాణికులకు తగ్గట్లు 40% కొరత కనిపిస్తోందని స్వచ్ఛంద సంస్థల బృంద సభ్యులు అంచనా వేశారు. నగరవాసులకు నడక దూరంలోనూ బస్టాపులు కనిపించడం లేదని వారు చెబుతున్నారు. కనీసం 5 నిమిషాల నడకతో బస్టాపులు అందుబాటులో ఉండాలని స్వచ్ఛంద సంస్థల సభ్యులు సూచించారు. చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో 30-50% వీధుల్లో పాదచారుల ప్రమాదాలు జరుగుతున్నట్టు వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అన్ని రకాల వాహనాలతో కలిపితే ప్రైవేటు రవాణా వాహనాలు 35% ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల సభ్యులు తెలిపారు. చెన్నై మెట్రోపాలిటన్ పరిధిలో ప్రతి 1,00,000 జనాభాకు 63,413 ప్రైవేట్ వాహనాలు ఉన్నట్లు అంచనాలు వేశారు. కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోందని, ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ లాంటి నగరాల్లో మున్సిపల్ బడ్జెట్లో సుమారు 70% రోడ్లు, పైవంతనలకే ఖర్చు చేస్తున్నారని స్వచ్ఛంద సంస్థల సభ్యులు గుర్తు చేశారు. ఫలితంగా వాహనాలు పెరుగుతున్నాయని, కాలుష్యమూ అంతకంతకు పెరుగుతోందని వారు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అన్ని రకాల వాహనాలతో కలిపితే ప్రైవేటు రవాణా వాహనాలు 30% ఉన్నాయని తెలిపారు. చెన్నై మెట్రోపాలిటన్ పరిధిలో ప్రతి 1,00,000 జనాభాకు 63,413 ప్రైవేట్ వాహనాలు ఉన్నట్లు అంచనాలు వేశారు. కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోందన్నారు. ఒక్క చెన్నైలోనే కాలుష్యం వెదజల్లే 40 లక్షల వాహనాలున్నాయని, ప్రజల ఆరోగ్యాలకు ఈ పరిస్థితులు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 2031లోపు ప్రయాణికులందరికీ ప్రభుత్వ బస్సులు ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చెన్నైలో 100% విద్యుత్ బస్సుల్నే వాడాలని, మిగిలిన నగరాల్లో కనీసం 50% ఉండాలని వారు కోరారు. ప్రతి 20 విద్యుత్ వాహనాలకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఉండేలా చూడాలన్నారు. కాలుష్యం వెదజల్లే పాత వాహనాలను ఏం చేయాలనే విషయమై పాలసీ తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థల సభ్యులు వివరించారు. 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో కర్బన రహిత జోన్లను ప్రకటించాలని స్వచ్ఛంద సభ్యులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తమిళనాడులోని నగరాల్లో బస్సుల కొరతే కాదు, బస్టాప్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ప్రయాణికులకు తగ్గట్లు 40% కొరత కనిపిస్తోందని స్వచ్ఛంద సంస్థల బృంద సభ్యులు అంచనా వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థతో ప్రయాణికుల తిప్పల ప్రభావం ఎన్నికల్లో చూపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.